ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి లేని పాలన అందిస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందాయని చెప్పారు. రైల్వే స్టేషన్లు మెరుగుపడ్డాయని అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బోధన్ ఆర్ఓబీ నిర్మాణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు మోదీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్. పెండింగ్ లో ఆర్ఓబీలకు కేంద్ర నిధులు కేటాయించి పనులు వేగంగా పూర్తి చేస్తోందని చెప్పారు. డెవలప్మెంట్ ప్రపంచంలోనే ఏ దేశంలో లేనట్టు అతి వేగంగా దూసుకుపోతుందంటే అది మోడీ గారి అవినీతి రహిత పాలన వల్ల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రెస్ హై స్పీడ్ లో మన దేశంలో చూసుకుంటా ఉన్నాము. గత 10 సంవత్సరాలలో 75 సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి. అందులో మోడీ గారు ప్రధానమంత్రి 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టినాక అంతకు ముందు ఎంతైతే డెవలప్మెంట్ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఎంతైతే జరిగిందో ఈ 10 సంవత్సరాలలో ఆ 65 సంవత్సరాలు కంటే ఎక్కువ ఈ 10 సంవత్సరాలలో మనం భారతదేశంలో చూసుకుంటా ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ 41,000 కోట్లతోటి అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణలు, 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ పాస్లు జాతికి అంకితం చేయడం, ఇది చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బూస్టును సమకూరుస్తా ఉంది. ప్రత్యేకంగా రైల్వే శాఖ ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడం, అవినీతి వల్ల ప్రాజెక్టులు చాలా ముందుకు సాగకపోవడం, ఇవన్నీ మా భారతదేశం చూసింది. కానీ మోడీ గారు వచ్చినాక ఏ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తా ఉన్నామో మనము, అది నా భూతో నా భవిష్యత్. అందులో భాగంగా మన జిల్లాలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి, మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే నిజామాబాద్ పట్టణానికి నేషనల్ హైవే కలుపుతుందో అది ఒక 30 సంవత్సరాల నుంచి ప్రజల డిమాండ్.